హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈ శిరీష భూమిరెడ్డి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇండ్లు నీట్గా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే నేను ఫాలో అయ్యే టిప్స్ మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతున్నాయనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. కొంచెం మనకు బద్ధకంగా ఉన్న పనులందుకు చేసుకోవాలి అనిపించినా కూడా చేసుకోలేకపోతున్నామే అలా ఉన్నవారికి ఆల్మోస్ట్గా చాలామంది అయితే మోటివేషన్గా ఉంటుందనేసి ఇక ఇలా సెల్లు చూడడము అలా నేనైతే అలానే చేస్తానండి. బద్ధకంగా ఉన్నప్పుడు ఏం చేయాలి, పని చేసుకోవాలి అని అనిపిస్తుంది. కాకపోతే ఎందుకో చేయబుద్ధి కాదు. అలా కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు నా మైండ్ డైవర్ట్ కావడానికి నేనైతే కొన్ని మోటివేషన్గా ఉంటుంది అనేసి ఇలా సెల్ ఆన్ చేసుకొని ఇలా క్లీనింగ్ చేసేటివి, ఆ మనసుకు ప్రశాంతంగా అనిపించే వీడియోస్ కానీ అలా అయితే నేను చూస్తూ నాకు నేనే కొంచెం ఆ బద్ధకం నుంచి అయితే బయటపడతానండి. సో మనకు అవి చూసినప్పుడు వాళ్ళు చూసుకునే దాన్ని బట్టించి మనకు కూడా చెయ్యాలి అనిపిస్తుంది. సో అందుకనేసి మా ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు మీ ఇల్లు చాలా బాగుంది, ఇంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అలా కొన్ని పిక్స్లు అందుకు చూసినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు. మరి ఏమీ లేదండి, నేనైతే ఎప్పటికి పని అప్పుడు చేసుకుంటూ ఉంటాను, స్కిప్ చేయను. ఎంత బాగలేకపోయినా కూడా కొంచెం బాగలేదు అనిపించినప్పుడు ఒక గంట రెస్ట్ తీసుకుని ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా నా పనులు అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను. సో ఇలా చేసినట్టయితే మీ ఇండ్లు కూడా ఎప్పుడు శుభ్రంగా క్లీన్గా మనసుకు మన ఇండ్లు కూడా చాలా నీట్గా ఉంటే మనకు కూడా మైండ్ అనేది చిరాకులుగా లేకోకుండా పీస్ఫుల్గా ఉండి మన పనులు మనము చక్కచక్క చేసుకోగలుగుతామండి. ఇండ్లంతా ఎటంటే అటు మెస్సీగా ఉంటే మనకు అనుకోకుండానే ఒళ్ళులోకి అదొక నెగిటివ్ ఎనర్జీ లాగా మనము అంతా చిరాకుగా ఉంటాము. ఫస్ట్ ఇండ్లు బాగుంటేనే మనము మన మైండ్ కూడా సక్రమంగా ఉంటుంది, పనులు కూడా చక్కచక్క చేసుకొని ప్రశాంతంగా కూడా ఉంటాము అనేది నా ఫీలింగ్ అండి. అందుకనేసి నేనైతే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకునే దానికే చూస్తూ ఉంటాను. సో ఫస్ట్ వచ్చేసి నేను మార్నింగ్ లేచినాక మనం మామూలుగా అయితే లేచిన వెనకమ్మడే బెడ్ సర్దుకుంటే అది మంచిదండి. అది మనము చిన్నపిల్లలకైనా కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనము పడుకుంటాం కాబట్టి మనకు కంటికి కనపరాని క్రిములు అలాంటివి ఉంటాయి. మనం లేస్తానే ఫస్ట్ వచ్చేసి బెడ్ అనేది ఇదిలించుకొని నీట్గా పెట్టుకోవాలండి. సో మనం లేచినప్పుడు పిల్లలు అందుకు లేయరు కాబట్టి వాటిని అలా వదిలేసి మనకు మార్నింగ్ హడావిడిగా పిల్లలను స్కూల్కి పంపించే హడావిడి ఉంటుంది కాబట్టి మోస్ట్లీ నేను లేస్తానే బెడ్ అయితే సర్దేసుకుంటానండి. ఎప్పుడన్నా వీలు కానప్పుడు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత 8కి అంతా వెళ్ళిపోతారు కాబట్టి ఆ టైంలో ఫస్ట్ వచ్చేసి బెడ్ అనేది నేను ఇదిలించుకుంటాను. మా బెడ్ చూస్తున్నారు కదండి, మేము ఎంత నాకెందుకు చిన్నప్పటి నుంచి అయితే ఆ బెడ్షీట్ పడిచినా కూడా వాటి మీద కూడా ఒక బెడ్షీట్ అనేది పక్కన పెట్టుకుంటానండి. అది వేయడం చిన్నప్పటి నుంచి ఎందుకు అలవాటు, ఎందుకంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనము తలలకు డైలీ పిల్లలకు తలనొప్పి ఎందుకు వస్తుందనేసి మనం ఆముదం పెడతాం కదండి. అలా అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది. బెడ్షీటు మామూలుగా ఉంటుంది కానీ దానిపైన కూడా మేము ఇప్పటికైనా కూడా ఒక బెడ్షీట్ మరొక బెడ్షీట్ అయితే ఆప్షన్గా పెట్టుకొని అది డైలీ పడుకునేటప్పుడైతే డైలీ అయితే పరుచుకుంటాము. ఎందుకంటే మనం ఆయిల్ అందుకు పెట్టుకున్నా కూడా కింద ఉండే బెడ్షీట్కి కాదు కదా. సో అందుకని అంటే బెడ్షీట్లు మనం రోజు డైలీ చేంజ్ చేయలేము కదా. నేనైతే 1 వీక్ ఒకసారి కంపల్సరీ అయితే బెడ్షీట్ అయితే మారుస్తానండి. ఈ పైన కవర్ చేసుకున్న బెడ్షీట్ అయితే 2 డేస్కి ఒకసారి అంటే డే బై డే కంపల్సరీ అయితే ఉతికేస్తాను. మనకు చూడడానికి నీట్గా ఉన్నా కూడా మన కంటికి కనిపించని బ్యాక్టీరియాస్ అనేది ఫంగస్ అనేది ఉంటాయి. అందుకనేసి నేనైతే అలా చేస్తాను. సో ఆ క్లాత్ అయితే దినము కంపల్సరీ అయితే వాష్ చేసుకుంటాను. మామూలుగా బెడ్ మీద పరిచిన బెడ్షీట్ అయితే 1 వీక్ ఒకసారి అయితే చేంజ్ చేసేస్తానండి. సో అలా దిండ్లు అందుకు మంచిగా పరిచేసి బెడ్షీట్ కూడా సర్దేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము
రెడీ కావడానికి ఇక్కడ ప్లేస్ ఉంది కదండీ! అది మిర్రర్ ఉంది కదా! ఆ మిర్రర్ దగ్గర అందుకు మనము రెడీ అయ్యేటప్పుడు అంతా మెస్సీగా చేస్తూ ఉంటాం కదా! ఇప్పుడు పిల్లలందుకు. సో, అందుకనేసి డైలీ అయితే కంపల్సరీ ఆ మిర్రర్ దగ్గర అంతా క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే మాది ఇల్లు వచ్చేసి మెయిన్ రోడ్డుకు దగ్గరలోనే ఉంటుంది. మా ఇంటి బయటికి అడుగు పెడితే చాలు మెయిన్ రోడ్డేనండి. ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. అందుకనేసి దుమ్ము ఉంటుంది కాబట్టి రోజు డైలీ కంపల్సరీ మిర్రర్స్ పక్కన ఉండే షెల్ఫ్స్ ప్రతి ఒక్కటి ఇలా అయితే నేను క్లీన్ చేసుకుంటాను. అలా అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. లేదంటే కంపల్సరీ దుమ్ము అనేది మనకు కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక 10 మినిట్స్ పనేనండి. ఎందుకంటే మనము పిల్లలు బయటికి వెళ్ళిపోతానే బెడ్షీట్లు, టవాల్స్ స్నానం చేసింటాం కదా! హస్బెండ్ అందుకని అందరూ ఉంటారు కదా! వాళ్ళందరూ టవాల్స్ అవన్నీ ఎక్కడంటే అక్కడ వేసింటారు కాబట్టి మనం ఫస్ట్ వచ్చేసి చేయాల్సిన పని ఫస్ట్ బెడ్రూమ్ను సదిరేసుకొని తర్వాత వచ్చేసి హాల్లోకి రావాలండి. హాల్లోకి వచ్చిన తర్వాత ఏమన్నా మనకు హాల్ కూడా మంచిగా సదురుకొని కింద వచ్చేసి ఏమైనా అడ్డాలు అవన్నీ ఉంటే వాటిని అన్నిటినీ మనము నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదండి, కింద వచ్చేసి గ్లాసులు చూడండి ఎలా ఉన్నాయో. మా పిల్లలు వచ్చేసి డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా డైనింగ్ టేబుల్ యూజ్ చేయరు. అలా అని బెడ్షీట్ల మీద, సోఫా సెట్ మీద అలా కూడా కూర్చొని తినే అలవాటు అయితే లేదండి. వాళ్ళకు ఎంచక్కా భూదేవి అంటే కింద కూర్చొని మిల్క్ అయినా కూడా అలా కింద కూర్చొని తినడమే అలవాటు. బెడ్షీట్ల మీద, దివానాస్ మీద అలా కూర్చుండేది అయితే అలవాటు లేదు మా పిల్లలకు. సో, అందుకనేసి గ్లాసులు అయితే అలా ఉండిపోయాయి. వాటిని ఇప్పుడు నేను తీసేస్తాను. సో, బెడ్షీట్ అయిపోయిన తర్వాత మాకు ఇంట్లోకి లోపలికి అడుగు పెడతానే ఎంట్రన్స్లో ఒక చిన్న సిట్అవుట్ ఏరియా అనేది ఉంటుందండి. అక్కడ వచ్చేసి దివానా అయితే మేము పెట్టుకున్నాము. ఎవరైనా గెస్ట్లు అందుకు హాల్లో వరకు రాకోకుండా, అంటే మరీ దగ్గర బంధువులు కాకపోయినా కొంచెం దూరం సైడు మనకు పరిచయం ఉన్న వ్యక్తులు అలా వచ్చినప్పుడు హాల్లో వరకు రాకుండా ఇలా సిట్అవుట్ ఏరియాలో కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు కదా అన్నట్టు జస్ట్ ఊరికే ఎంట్రన్స్ అయినా అక్కడ ఒక దివానా అయితే మేము పెట్టుకున్నాము. సో, వాటి మీద తక్కువ మేమైతే అస్సలకే యూజ్ చేయము. అంత ముందర కూర్చోము, పడుకోము, ఏం చేయము. సో, అయినా కూడా మనకు దుమ్ము అనేది వస్తుంటుంది కాబట్టి వాటిని కూడా ఎంచక్కా ఇదిలిచ్చేసి నీట్గా దిండ్లు అందుకు సిట్రైట్ చేసేసి నీట్గా అయితే సదురుకుంటాను. సో, చెప్పాను కదా రోడ్డు మీదకే ఉంటుంది కాబట్టి మనం వాడినా వాడకపోయినా వాటిని దులిపే బాధ్యత అయితే మనదే కాబట్టి అలా చేస్తాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న గ్లాసులు అవన్నీ అయితే తీసుకువెళ్ళేసి సింకులో అయితే పెట్టేస్తానండి. ఎందుకంటే టిఫిన్ అదంతా అయిపోయింది కాబట్టి టిఫిన్ బోకులువి నేను పాత్రలు అనేటివి అప్పుడు కడగడానికే నేను ట్రై చేస్తానండి. ఎందుకంటే సింకులో అడ్డము, మళ్ళీ మనం వంట చేసుకోవాలి కదా, క్యారీ అందుకు ప్రిపేర్ చేసుకోవాలి. సింకులో అవి అడ్డం ఉంటే కొంచెం చికాకు అనిపిస్తుంది కదా టిఫిన్ అయిన. సో, ఇలా హాలు అక్కడంతా సదిరేసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వంట రూమ్లోకి అయితే వస్తానండి. నేను టిఫిన్ హడావిడిగా చేసింటాను కాబట్టి వంట రూమ్లో కూడా టిఫిన్ బోకులన్నీ బయట పడేసి నేనైతే సింకులో అయితే నేను తోమనండి. ఎందుకో సింకులో తోమడం నాకు ముందు నుంచి అలవాటు లేదు. ఇలా ఆరు బయట వేసుకొని తోముతాను కొన్ని బోకులు ఉన్నా సరే. సో, అలాగా నేను బోకులన్నీ బయట పెట్టేసి తర్వాత స్టవ్ మీద అందుకు కొంచెం ఏదన్నా పడి ఉంటుంది కదా, ఎందుకంటే మళ్ళీ మనము వంట ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నీట్గా ఉంటేనే కదా చాలా బాగుంటుంది. అందుకనేసి అవి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ తీసేసి నీట్గా క్లాత్తో అయితే నీట్గా శుభ్రం చేసుకుంటానండి. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం నాకు అలవాటు. ఎందుకంటే మనకు కిచెన్ కూడా నీట్గా ఉంటేనే అక్కడ ఉండి మనకు వంట చేయాలి అనిపిస్తుంది. చిరాకుగా ఉంటే అస్సలు వంట మీద ఇంట్రెస్టే ఉండదు. ఏదో చేసినామని మనం వంట చేసేటప్పుడు మన మైండ్ ప్రశాంతంగా పీస్ఫుల్గా వంట మీద ధ్యాస పెట్టి చేసినామనుకోండి, మనం పచ్చడి చేసినా కూడా పంచామృతం ఉన్నట్టు ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. సో, అందుకనేసి నేను ఆల్మోస్ట్ వంట చేస్తే తినేది ఎవరండి? మన భర్త, పిల్లలే కదా. మనం చేసే వంట వాళ్ళు తృప్తిగా తినాలి అంటే చిరాకులు ఇలాంటివన్నీ లేకుండా ప్రశాంతంగా ఏదైనా నాకు డిస్టర్బెన్స్ అనిపించినప్పుడు దేవుని సాంగ్స్ పెట్టుకొనైనా నేను వంట అంటే ధ్యాస అనేది అటు సైడ్ పోకుండా మైండ్ డైవర్ట్ అయ్యి మనం డిప్రెషన్లోకి వెళ్ళకుండా కోపడకుండా
ఇలా నా మైండ్ నేను కంట్రోల్ చేసుకునేదానికి దేవుడి సాంగ్స్ కానీ అలా పెట్టుకొని వంట అయితే నేను చేసేసుకుంటాను. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా ఇదిలించుకున్న తర్వాత నేను చీపురుతో శుభ్రంగా ఇంటిని అయితే ఊడ్చుకున్నానండి. ఊడ్చుకున్న తర్వాత దుమ్ము అనేది మనం పరక తీసుకొని దొబ్బింటాం కదండి, అలా దొబ్బినప్పుడు కొంచెం దుమ్ము అనేది కూడా, అందుకనేసి నేను ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోనండి. ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర అయినా కూడా ఫస్ట్ చీపురుతో ఇల్లంతా ఊడ్చిన తర్వాతనే నేనైతే తర్వాత వచ్చేసి క్లాత్ పెట్టుకుంటాను. నేను డైలీ ఒక క్లాత్ అద్దాలు క్లీన్ చేసేది ఉంటుంది కదండి, అలా వాటిని పెట్టుకొని ఇలా అయితే ప్రతిరోజు టీవీ యూనిట్, బెడ్రూమ్లో మిర్రరు, అక్కడ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ ఉంటుందండి, అక్కడ కూడా నేను సింపుల్గా డైలీ కంపల్సరీ రోజు అయితే ఏ రోజు ఆ రోజు అయితే నేను దుమ్ము అనేది క్లీన్ చేసుకుంటాను. నాకు అలా అయితే ఒక్కరోజు బాగలేక స్కిప్ చేశాను అనుకోండి, నాకు ఆ టీవీ ఏరియా దగ్గర మాకు మిర్రర్స్ వచ్చాయి కాబట్టి సెల్ఫ్లుగా అస్సలు చూడలేమండి, దుమ్ము అంతా కనిపిస్తూ ఉంటుంది మనకు. నాలాగా మీలో ఎంతమందికి ఓసీడీ ప్రాబ్లం ఉందండి? ఉంటే మటుకు నాకు రిలేటెడ్గా ఎవరు కనెక్ట్ అయినారో అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. సో నాకైతే ఓసీడీ అనేది ఎక్కువగానే ఉందండి. అస్సలుకు కొంచెం ఇల్లు నీట్గా లేకపోయినా కూడా నాకు మైండ్ అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు ఎలాగో ఉంటుంది. సో చిరాకుగా అలా ఉంటుందండి. సో తర్వాత వచ్చేసి నేను వచ్చేసి మొక్కలకు నీళ్ళు పడతానండి. ఎందుకంటే మార్నింగే పట్టేసుకుంటే మనకి ఇంట్లో తుడిచేటప్పుడే ఆ బయట కూడా క్లీన్ చేసినట్టు ఉంటుంది, మనకు నీట్గా కూడా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు పడితే ఆ వాటర్ అనేవి కిందికి కారుతాయి కదండి, అవి మనము బై మిస్టేక్ చూసుకోకపోయినా గమనించకపోయినా అలా ఉన్నప్పుడు మనకు తెల్ల ఫ్లోరింగ్ కాబట్టి కనపరావండి, స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేనైతే డైలీ ఎప్పుడు పడితే అప్పుడు మొక్కలకు వాటర్ వేయకుండా ఓన్లీ మార్నింగ్ మాత్రమే మొక్కలకు నీళ్ళు పట్టేసి తర్వాత వచ్చేసి ఆ నీళ్ళన్నీ కారేంత వరకు ఒక 10 నిమిషాలు అలా వదిలేసి తర్వాత అంతలోపల బ్రేక్ఫాస్ట్ చేసిన పాత్రలు అవన్నీ ఉంటాయి కదండి, వాటిని క్లీన్ చేసేసుకుని ఒక టబ్బులో అయితే పెట్టేసుకుంటాను. ఆ లోపల బయట కూడా వాటర్ అంతా కారిపోతుంది. సో అందుకనేసి నేను నా వీడియో చూసిన వాళ్ళకైతే ఇంట్లో కూడా నాకు కొన్ని మొక్కలు ఉంటాయండి. ఇండోర్ ప్లాంట్స్కు వాటరింగ్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, 3 డేస్కి ఒకసారి వాటర్ వేసినా సరిపోతుంది. సో ఇలా అయితే నేను ఇంటిని అయితే చక్కగా మెయింటెనెన్స్ అయితే చేస్తానండి. తర్వాత వచ్చేసి ఇంట్లో కడుగుదాము శుభ్రంగా అనేసి కల్లుప్పు కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసి ఇంట్లో అయితే నేను ఇలా క్లాత్తోనే తుడుస్తానండి. మాప్స్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో అయితే నేను క్లీన్ చేయను. ఎందుకంటే నాకు ఒక ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, వంగి తుడుచుకుంటే అన్న ఫీలింగ్తో ముందు నుంచి ఆ స్టిక్స్తో తుడిచే అలవాటు అయితే లేదు. ఇలా ఒక క్లాత్ పెట్టుకొని క్లాత్తోనే నేను వంగి అయితే తుడుచుకుంటానండి. సో ఇలానే అందరు చేయాలని అయితే నేను అన్నను, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అయితే చేసుకోవచ్చును. సో నేను ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకుంటానండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హాల్లో కూడా అయిపోయింది కదండి, హాల్ వరకు ఒక బకెట్తో వాటరే నేను చేసుకుంటాను. హాల్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత హాల్ నుంచి నెక్స్ట్ ఉండే ఏరియా అంతా వాటర్ అనేది చేంజ్ చేసేసుకుంటానండి. మనం వాటర్లో కల్లుప్పు కొంచెం పసుపు వేయడం వలన క్రిమి కీటకాలు ఏమన్నా ఉన్నా కూడా ఇంట్లోకి ఉన్నా కూడా పోతాయండి. అందులో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ అన్నిటి మనకు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇది అట్లీస్ట్ రోజు చేయకపోయినా వీక్లీ 2 టైమ్స్ అయినా ఫాలో అవ్వండి. వైట్ ఫ్లోరింగ్ కాబట్టి మరీ పసుపు ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఆ ఫ్లోరింగ్ అనేది కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం పసుపు అయితే యాడ్ చేయండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ హాల్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుందండి. ఆ డైనింగ్ టేబుల్ కూడా దుమ్మందుకు పడింది కాబట్టి మాది మార్బుల్ డైనింగ్ టేబుల్ అండి, అందుకనే వాటి మీద కవర్ అనేది నేను కవర్ చేయను. సో ఏ రోజుకి ఆ రోజు అయితే నేను తుడిచేస్తాను, కసు దొబ్బిన తర్వాతనే అలా తుడిచేసుకుంటాను. ఇంకా ఇక్కడ క్రాకరీ యూనిట్ దగ్గర కూడా క్లీన్ చేస్తానండి, ఎందుకంటే లంచ్ ప్రిపేర్ అయినాక ఇక్కడే నేను పాపకు క్యారీ అనేది సదురుకుంటాను. సో అందుకనేసి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా దేవుని రూము, వంట రూమ్ అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను
స్నానం అయితే చేసుకొని వచ్చిన తర్వాత వంట అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మరీ లెంతీ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆ తర్వాత ఏం చేస్తాననేది మీకు షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోండి. మరొకసారి మళ్ళీ కలుస్తాను. బాయ్ గాయ్.